మీ కేసు గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మీ లైఫ్ లో ఒక ఫైనాన్షియల్ గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నింటికి నేను కాదు సార్, మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఫిలిం ఫైనాన్షియర్స్ ఫ్రమ్ 1975. ఆయన దారిలో నేను వచ్చాను సార్. అవునండి. సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్ లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి కలేజా అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోవడం, ఆ తర్వాత రిజల్ట్ కూడా నెగిటివ్ గా రావడం రెండు సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలో అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరో నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే బాస్ అయితే జనరల్ గా హీరో సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటి ఏదో సపోర్ట్ దొరికిందండి సార్. ఏదైనా సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా బతుకుతారు. మన రీసెంట్ గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. కానీ ఆ రోజు మేము చేసిన రోజుల్లో 3 ఏళ్ళు సినిమా లేదు సార్. ఆ రోజు కొమరంపులి కానీ కలేజా కానీ కోకిలి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దొరుకుతున్న బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫ్రెండ్ 3 సంవత్సరాలు పడుతుంది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్ తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, సాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్ని పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగింది నేను మర్చిపోతాను. ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాపం చెప్పిన పాపాలు కూడా పోతుంది సార్. సరే ఎందుకన్నా డిలే అయింది? బ్యాడ్ లక్ అంటే సార్ కొమరంపులి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. సో దానివల్ల ఎంతవరకు కొద్దిగా అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పవచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజా కూడా సో మెనీ రీజన్స్ అండి. రమేష్ బాబు గారు సార్ ఇక్కడ సార్ సార్ అంటే మీకు ఇందాక మీ ఏరియా చూస్తే అంటే కడకటాలో వెళ్ళారు, కడిగి ముఖ్యంగా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంత ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్ గా చేసిన చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు అంటే మాకు గుర్తుంది ఈ రెండో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా ఫస్ట్ నుంచి. సో మరి డైరెక్ట్ గా మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతారా, ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్? మాకు బేసిక్ గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రిపురారావు గారు, దేవి వరప్రసాద్ గారు, వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. మాకు సినిమా అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి పిక్చర్ ప్రేమ. ఫైనాన్షియల్ గా వచ్చానండి నేను. అండర్ కరెంట్ లో సినిమా ప్యాషన్ దాని వల్ల టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూస్ చూడడం వల్ల. మా ఫ్రెండ్స్ నా ఫాదర్స్ గారు అందరూ కూడా. ఇంకోటి ఏదో అడిగారండి, మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి ఎలా పోతారా డైరెక్ట్ లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్? ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అది ఉంది బేసిక్ గా. పెద్ద సినిమాలు బేసిక్ ఉంది సార్. రెండు ఉంది. ఆశ ఏది చాలా. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని, ప్రతిరోజు నిత్యం సురేష్ వచ్చేవాడిని. అయితే 14 సంవత్సరాల తర్వాత నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతనే. తర్వాత మా అబ్బాయి హీరో యాక్టేషన్ సినిమా తెలుగు రిలీజ్ ఇస్తుంది అతనే. నాకేదో మంచి మాట్లాడాడు అతనే. ఎందుకు మరి నాకు ముందు ఎంత ఇంట్రాక్షన్ అనుకున్నాను. అంటే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు, అంతే కదా? అండగా అని చెప్పారండి, నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు. అవును రమేష్ మీరు బయటపడ్డారు, ఓకే, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. రమేష్ బాబు గారు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది. ఇది 14 ఏళ్ళు ఏదో రాముడు వనవాసం. వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు చెప్పారా? మీరు ఇలా నాశనం కెరీర్ నాశనం అయ్యి జడ్జి కానీ లాయర్లు కానీ? అది సార్ చట్టంలో సార్ చాలా మంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వారికి తెలుసు. సార్ పెట్టిన తర్వాత దానికి ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారం లేవనుకోండి, కేసులు కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే 14 ఏళ్ళు జీవితం పోయింది. దాని కాంపెన్సేషన్ ఎవరైనా ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి.
సారీ అని చెప్పారు ఫైనల్ గా ఏమన్నా మీరు ఎవరు కోర్టుకు సార్ చెప్పింది సార్ పోలీసులు కానీ వస్తుప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది. సార్. మన సినిమా చూస్తుంటాం కదా, సార్. ఆ కెరియర్ హీరోని ఎలా చేస్తే వాడు ఏదో చేయడం, వ్యవస్థల మీద పోరాడడం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా తెలుస్తుంది సార్. సార్ ఒక్క అబద్ధం కేసు పెట్టినందు వల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్సూరెన్స్ ఖర్చు, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును. మరి దాన్ని మనం ఏం చేయాలి సార్? కొత్త చట్టం తేవాలి, గవర్నమెంట్ కొత్త చట్టం చేస్తే ఈ కొత్త చట్టం వస్తే మాకే కాదు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు. ఆహా. ఇలాంటి వాళ్ళు చాలా మంది తప్పుడు కేసులు వేసి. రమేష్ గారు, చెప్పండి సార్. 78 రోజుల జైలు జీవితం, 14 సంవత్సరాల పోరాటం, నిర్దోషిగా బయటికి రావడం. ఈ పోరాటంలో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతారు. చావు బతుకు చట్టపరంగానే చేస్తారు. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా, ఎలా పోరాడబోతున్నారు? ఇప్పుడు పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100% వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయడం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయడం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హ్యావ్ ది ప్లాన్ సార్. వెరీ గుడ్. సరే, నిర్మాతగా మీరు తీసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు. అగైన్ ఒక నిర్మాతగా, ఒక ఫైనాన్షియర్ గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటి ఉండబోతుంది? సార్ బేసిక్ ఐఎమ్ ఏ ఫిల్మ్ ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టర్న్ టు ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఫైనాన్స్ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి, ప్రొడ్యూసర్ దగ్గర చూసిన ఎక్స్పీరియన్స్ ఇంకోటి అండి. బట్ బోత్ సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా నా తల్లి అంటే అనుకుంటాను. సో అందువల్ల డెఫినెట్ గా నేను అదే ఫీల్డ్ ఉంటానండి, ఎక్కడికి పోను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా 2 హీరోలు చేశారు. 2 సినిమాలు హిట్లు అయినాయి. హిట్లు అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వచ్చి దే వాంట్ టు బికేమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్. సో దే ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ నౌ, దే ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీస్ సార్. నేను కూడా అలాగే సినిమాలు తీసాను, ఫైనాన్స్ చేస్తాను సార్. పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. ఈ కష్టకాలంలో ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ? బయట వాళ్ళు వేశారు సార్, సినిమా సంబంధం వాళ్ళ కాదు. కానీ సార్ చూసేది సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ ఈజ్ ప్రాబ్లం అడిగి నేను పాపానికి పోలేదు సార్. ఎవరు కూడా నేను ఒక పర్సన్ చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. రమేష్ గారు, సార్ రమేష్ గారు,